సుధాసి ఆ రిపోర్టు సిఐడి రిపోర్ట్ ఈ రెండింటిని కలిపేసేసి ఆదినారాయణ రెడ్డిని వీళ్ళని అరెస్ట్ చేసేస్తే చేపించేస్తే తను రాజకీయంగా డ్రామా క్లోజ్ చేసేయాలనుకుంటే తనను తాను సేవ్ చేసుకోవాలన్నా అవినాష్ రెడ్డిని సేవ్ చేసుకోవాలన్నా ఒకవేళ తప్పు తన వైపు నుంచి ఉంటే అక్కడతో అరెస్ట్ చేస్తే వాళ్ళు నిర్దోషులుగా ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత విడుదలవుతారు. ముందు కేసు అక్కడితో క్లోజ్ అవుతుందిగా, వీళ్ళే చేశారని దాంతో క్లోజ్ అయిపోతుందిగా. పోలీసులు అతని మనుషులు ఏం చెప్తున్నారు కదా, వీళ్ళు చేయించచ్చుగా. అట్లాంటి దిక్కుమాలిన రాజకీయం అతను చేయలే. చెయ్యకపోవడం వల్ల దిక్కుమాలిన రాజకీయం ఇప్పుడు నడుపుతున్నారు. మళ్ళీ ఇప్పుడు పాజిటివ్ తెచ్చుకోవడం చాలా కష్టం. చంద్రబాబు నాయుడు నేను డ్వాక్రా సంఘాలకి డబ్బులు ఎంత ఇస్తాను, రైతులకు రుణమాఫీ చేస్తాను, డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, చేయలేకపోయారు. ఇప్పుడు ప్రతి మహిళకి 1500 ఇస్తాను, బస్సులో ఫ్రీ ఇస్తాను, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తాను, ఇట్లాంటివి చెప్తున్నారు. ఇది జనంలో ఆశించినంత స్పందన రావట్లేదు. ఎందుకని? బాగా లాంగ్ గ్యాప్ కాదు. 99లో చంద్రబాబు నాయుడు చెప్పింది 2004 దాకా అమలు చేయలేదు. పైగా బియ్యం అంతకుముందు 2 రూపాయల కిలో బియ్యం వస్తే 3.5కి పెంచాడు. మద్య నిషేధం చేస్తారా ఎన్టీఆర్, ఈయన ఎత్తేసాడు. ఇవన్నీ